అనుదినం దేవునితో. ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితోనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు. ఈ ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. మనము మేలు చేయుట యందు విసుగక యుందము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. మనం మేలు చేయడంలో విసుగగా ఉండాలని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అలయక మేలు చేయాలి, మేలు చేసే విషయంలో అలసిపోకూడదు, నిరుత్సాహపడకూడదని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. మనం చేసేటువంటి ప్రతి మేలుకు, ప్రతి ఉపకారానికి తప్పకుండా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. రైతు విత్తనం వేసిన తర్వాత పంట వెంటనే ఎలాగ రాదో అలాగే మనం చేసేటువంటి ప్రతి మంచి పనికి ప్రతిఫలము తప్పకుండా దేవుడు ఏదో ఒక రోజు మనకిస్తాడు. మనం చేసే మంచి పనులు ఇతరులను ప్రభావితం చేసేలా ఉంటాయి. మనలో వారు దేవుని ప్రేమను కనుగొంటారు. మనం చేసేటువంటి మేలు ఎన్నో రకాలుగా ఉండొచ్చు. అది ప్రార్థన సహాయం కావచ్చు, అది ఇంకా గొప్ప మేలు. వారి రక్షణ కొరకు, విడుదల కొరకు, స్వస్థత కొరకు, ఇతరులు దేవుని ఎరిగే విధంగా వారి కొరకు ఎంతో మనం ప్రార్థన చేస్తుండొచ్చు. అవన్నీ కూడా వెంటనే ఫలితాలను ఇవ్వకపోయినా ఖచ్చితంగా దేవుడు చూస్తూ ఉంటాడు. మనం కలిగినటువంటి భారం, మనం చూపినటువంటి క్రీస్తు ప్రభు ప్రేమ ఏదో ఒక రోజు తప్పకుండా సత్ఫలితాన్ని మనకిస్తుంది. కాబట్టి మేలు చేయడంలో అలసిపోకూడదు. ఫలితం ఆలస్యమైన దేవుడు తప్పకుండా ప్రతిఫలాన్ని ఇస్తాడు. మనం విత్తిందాన్ని తప్పకుండా కోస్తాం. మధురైనటువంటి ప్రాంతంలో పెరియస్వామి అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఇతనికి 50 సంవత్సరాలకు పైగా వయసు ఉంటుంది. ఇతను ఫుట్పాత్పై బట్ట పరుచుకొని పెన్నులు, రబ్బర్లు, కంపాస్ బాక్సులు అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు. వ్యాపారం అంతంత మాత్రమే జరిగేది. చాలా పేదవారు. ఇతని భార్య పేరు తంగం. అయితే ఈ వ్యక్తి తన వద్దకు పెన్నులు కొనుక్కోవడానికి వచ్చినటువంటి బిడ్డలతోటి మాట్లాడేవాడు. నాన్న, నీకు ఈరోజు ఏమైనా ఎగ్జామ్ ఉందా, పరీక్ష రాస్తున్నావా అని అడుగుతాడు. ఎవరైనా పిల్లలు పెన్ను కోసం అతని దగ్గరికి వస్తే ఆయన మొదట ఇలాగ అడిగేవాడు, నాన్న ఈరోజు నీకు పరీక్ష ఉందా అని అడిగేవాడు. ఒకవేళ ఆ పిల్లవాడు అవును తాత, నాకు ఈరోజు లెక్కల పరీక్ష ఉంది, అయితే నేను పెన్ను మర్చిపోయాను అని అంటే వెంటనే పెరియస్వామి తన వద్ద ఉన్నటువంటి ఒక మంచి పెన్ను తీసి ఆ పిల్లవానికి ఇచ్చి, ఇదిగో బాబు, ఈ పెన్ను తీసుకుని ఎగ్జామ్ చక్కగా రాయి, 100కు 100 మార్కులు సంపాదించు అని చెప్పి పెన్ను ఇచ్చేవాడు. దీని ఖరీదు ఎంత తాత అని అడిగితే, డబ్బులు తర్వాత ఇవ్వచ్చులే కన్నా ముందు ఎగ్జామ్ చక్కగా రాయి, మంచి మార్కులు వచ్చిన తర్వాత నాకు వచ్చి చెప్పు, అప్పుడు డబ్బులు ఇద్దు కానీ అని చెప్పి పంపించేసేవాడు. ఆ పిల్లలు నవ్వుకుంటూ వెళ్ళిపోయేవారు. మళ్ళీ ఎప్పుడూ తిరిగి వచ్చేవారు కాదు. పెరియస్వామి కూడా వారిని ఎన్నడూ అడిగేవాడు కాడు. ఇదంతా చూస్తున్నటువంటి పెరియస్వామి భార్య తంగం చాలా కోపడేది. నీకేమైనా పిచ్చా, ఒక్కొక్క పెన్ను 10 రూపాయలు, ఇలా అందరికీ ఉచితంగా ఇచ్చేస్తూ పోతుంటే మనం ఏం తింటాం, ఇంటి అద్దె ఎలా కడతాం అని చెప్పి చాలా కోప్పడేది. కోప్పడుతున్నటువంటి భార్యకు తన పాత డైరీని తీసి చూపించేవాడు. అందులో తేదీల వారీగా ఇలా రాసి ఉండేది. 12/6/2010 రమేష్ మ్యాథ్స్ ఎగ్జామ్ ఒక పెన్ను బాకీ. 13/9/2011 సుమతి హిందీ ఎగ్జామ్ ఒక పెన్ను బాకీ. 18/7/2012 మురుగన్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ ఒక పెన్ను బాకీ. ఇలాగా 3000 ఎంట్రీలు ఆ పుస్తకంలో రాసి ఉన్నాయి. మొత్తం 30,000 రూపాయలు అప్పు. పెరియస్వామి భార్యతో అనేవాడు, చూడు తంగం, ఇది అప్పు కాదు, పెట్టుబడి. మనం చేసేటువంటి ప్రతి మంచి పని దేవుడు చూస్తూ ఉంటాడు. ఏదో ఒక రోజు దానికి ప్రతిఫలం తప్పక ఇస్తాడు. మనం చేసే మంచి ఎక్కడికి పోదు, అది తప్పకుండా మంచి ప్రతిఫలాన్ని మనకిస్తుంది అని చెప్పి భార్యతో చెప్పేవాడు. అందుకు అతని భార్య అనేది, మీ పెట్టుబడి మట్టిలో కలిసిపోను, మీకు వయసు వచ్చేసింది, మీరు పెట్టినటువంటి పెట్టుబడి ఎప్పుడు తిరిగి వస్తుందో ఏమో మీ పిచ్చి కాకపోతే అని చెప్పి ఆమె నిట్టూర్చేది. అటు ఇటు తిరిగేసరికి 20 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు పెరియస్వామికి 70 సంవత్సరాలు వచ్చాయి. కళ్ళు సరిగా కనపడటం లేదు, వృద్ధాప్యం వచ్చేసింది, బలం సరిగా లేదు, తన పనులు తాను సరిగా చేసుకోలేకపోతున్నాడు, వినికిడి తగ్గింది. అయినా ప్రతిరోజు అదే ఫుట్పాత్పై పట్టపరుచుకొని పెన్నులు పెట్టుకొని కూర్చుని ఉండేవాడు. కానీ ఇప్పుడు వ్యాపారం సరిగా జరగటం లేదు. పిల్లలంతా జెల్ పెన్నులు వాడుతున్నారు. వ్యాపారం అంతా ఆన్లైన్ అయిపోయింది. అయినా సరే వ్యాపారం సరిగా జరగకపోయినా తాను యథావిధిగా ఆ రోజు ఉదయకాలమే ఫుట్పాత్పై బట్టపరుచుకొని పెన్నులు, రబ్బర్లు, కంపాస్ బాక్సులు పెట్టుకొని కూర్చున్నాడు. అతని ముందు ఒక పెద్ద కారు ఆగింది. అందులో నుండి కోటు ధరించుకున్నటువంటి ఒక వ్యక్తి
పూల గుచ్చం పట్టుకొని కారులోంచి కిందికి దిగి నేరుగా పెరియస్వామి దగ్గరికి వచ్చి అతని కాళ్ళ మీద పడి నమస్కారం చేసి, తాత నన్ను గుర్తుపట్టారా అని అడిగినాడు. పెరియస్వామి కళ్ళు చిగిలించి చూస్తూ, నాయనా నేను ముసలివాణ్ణి అయిపోయాను, నా కళ్ళు సరిగా కనపడటం లేదు అన్నాడు. దానికి ఆ కుర్రవాడు, తాత కొన్నేళ్ల క్రితం నేను 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు నా పెన్ను విరిగిపోయింది, చేతిలో ఒక్క పైసా కూడా నా దగ్గర లేదు, నేను ఏడుస్తూ మీ దగ్గరకు వచ్చాను, అప్పుడు నాకు ఈ పెన్ను మీరిచ్చి, నాయనా ఎగ్జామ్ బాగా రాసి 100 మార్కులు సాధించు అని చెప్పి నాకు ఈ పెన్ను ఇచ్చి పంపించారు, నా దగ్గర డబ్బులు కూడా తీసుకోలేదు అని ఆ కుర్రవాడు అంటూ ఉండగానే పెరియస్వామికి పాత జ్ఞాపకాలు మదిలో మెదిలినాయి. నువ్వు అని అంటూ ఉండగానే, నేను తాత మురుగన్, నేను ఈ పెన్నుతోనే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసి 98 మార్కులు సాధించినాను, కాలేజీలో చేరినాను, ఈరోజు నేను పెన్నా టెక్నాలజీస్ అనేటువంటి సాఫ్ట్వేర్ కంపెనీకి యజమానిని, నా జీవితం మీరిచ్చినటువంటి ఈ పెన్నుతోనే మొదలైంది. ఈ మాటలన్నీ వింటున్నటువంటి పెరియస్వామి భార్య తంగం కళ్ళలో నీళ్లు తిరిగినాయి. మురుగన్ ఒక కవర్ తీసి ఆ తాతకిస్తూ, తాత ఆ రోజు నేను మీకు 10 రూపాయలు బాకీ పడ్డాను, ఈరోజు దాన్ని వడ్డీతో సహా కలిపి మీకు ఇస్తున్నాను, ఈ దీంట్లో 10 లక్షల రూపాయల చెక్ ఉంది, దీన్ని తీసుకోండి అన్నాడు. వెంటనే ఆ పెరేదాస్ అనేటువంటి వృద్ధుడు, వద్దు నాన్న, నాకు ఏ డబ్బు వద్దు, నువ్వు గొప్పవాడి అయ్యావు కదా, నాకు అంతే చాలు అన్నాడు. లేదు తాత, ఇది డబ్బు కాదు, ఇది మీ పెట్టుబడి, లాభాలతో తిరిగి వచ్చింది, ఇకపై మీరు రోడ్డు మీద కూర్చోవాల్సిన పరిస్థితి లేదు, మీరు ఇక మీద నుండి నా బాధ్యత, నేను మిమ్మల్ని చూసుకుంటాను అని అన్నాడు. వెంటనే మరుసటి రోజు పెద్ద పెద్ద హెడ్లైన్స్లో పేపర్లో ఈ వార్త పడింది. కాలిబాటపై పెన్నులు అమ్ముకునేటువంటి వ్యక్తికి సాఫ్ట్వేర్ అధినేత పొందుకున్న మేలుకు ప్రతిఫలంగా 10 లక్షల రూపాయలు ఇచ్చాడు. ఈ వార్త విన్న వెంటనే ఇక మరుసటి రోజు మళ్ళీ ఒక కారు ఆగింది. కారులోంచి సుమతి అనేటువంటి అమ్మాయి దిగి, తాత మీరు నన్ను గుర్తుపట్టారా, నేను సుమతిని, నాకు హిందీ ఎగ్జామ్ రోజు మీరు ఒక పెన్ను ఇచ్చినారు, ఆ పెన్నుతోనే నేను చక్కగా ఎగ్జామ్ రాసి మంచి మార్కులతో పాస్ అయ్యి హిందీ టీచర్గా నేను ఉద్యోగం సాధించినాను అని చెప్పి కృతజ్ఞతగా కొంత డబ్బును ఆ తాత చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. మరుసటి రోజు రమేష్ దిగినాడు, తాత నేను ఆడిటర్ను, మీరు ఇచ్చిన పెన్నుతో ఆ రోజు నేను ఎగ్జామ్ రాసి మంచి ఉద్యోగం సంపాదించినాను, ఈరోజు నేను ఆడిటర్ను, నా బ్యాలెన్స్ షీట్ మీ పెన్నుతోనే రాశాను అని చెప్పి పెద్ద మొత్తంలో డబ్బును కృతజ్ఞత కానుకగా ఆ వృద్ధుడికి ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఒక వారం రోజుల వరకు ఆ ప్రాంతమంతా టీచర్లతో, లాయర్లతో, పోలీస్ ఆఫీసర్లతో, డాక్టర్స్తో, మంచి మంచి ఉద్యోగం సాధించినటువంటి వ్యక్తులతో కిక్కిరిసిపోయింది. ప్రతి ఒక్కరూ వచ్చి ఆ తాత కాళ్ళకు నమస్కరించి డబ్బుని చేతులు పెట్టి తమ కృతజ్ఞతను చాటుకుంటున్నారు. పెరియస్వామి దగ్గర పెన్నులు తీసుకున్నటువంటి మేలు పొందినటువంటి ప్రతి ఒక్కరూ తమ కృతజ్ఞతను చాటుకోవడానికి ఇంటికి క్యూ కట్టినారు. కాళ్ళకు నమస్కరించి బహుమతులు, పండ్లు, పూలు, డబ్బు ఎన్నో అతనికి ఇస్తూ ఉన్నారు. ఇవంతా చూస్తున్నటువంటి పెరియస్వామి భార్య తంగం కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. ఆమె ఒకసారి పాత డైరీని తీసుకుని తిరిగేసి చూస్తే 3,000 ఎంట్రీలు, 30,000 రూపాయల అప్పు. ఈరోజు 3 కోట్లకు పైగానే తమ వద్దకు చేరింది. పాత డైరీని కన్నీళ్లతో చూస్తున్నటువంటి తన భార్య తంగం వద్దకు పెరియస్వామి వచ్చి, చూశావా తంగం, నేను నీకు ముందే చెప్పాను కదా, చేసిన మేలు ఎక్కడికి పోదు, చల్లిన ప్రేమతో చల్లిన విత్తనం ఈరోజు మహావృక్షమై అడవిలా పెరిగింది. మనం చేసినటువంటి మేలు ఎక్కడికి పోదు, దేవుడు చూస్తూనే ఉంటాడు, తప్పకుండా ఒకరోజు ప్రతిఫలం ఇస్తాడు. ఇదిగో ఈరోజు మనం చేసినటువంటి మేలు ప్రతిఫలంగా తిరిగి మనకు వచ్చింది అంటుండగా భార్య సంతోషంతో నిండిందంట. దేవుని బిడ్డలారా, ఈ రోజు వరకు కూడా మధురైలో పెరియస్వామి పెన్ స్టోర్ అని ఒక స్టేషనరీ షాపు ఈ రోజు వరకు కూడా అది నడుస్తూనే ఉంది. పెరియస్వామి దగ్గర మేలు పొందినవారు బైబిల్ చదివేవారు, భక్తి చేసేవారు, విశ్వాసులో కాదు, వారంతా కూడా మ్యాక్సిమం అన్యులు కృతజ్ఞత చూపిస్తూ ఉన్నారు. అయితే ఈరోజు చాలామంది మేలు పొందుకున్నటువంటి వారు దేవుని సేవకుల ద్వారా ముందు సేవకుల దగ్గరకు వచ్చయ్యా, నా కుటుంబ పరిస్థితి బాగాలేదు, నేను అప్పు సమస్యలో ఉన్నాను, నేను అనారోగ్యం సమస్యలో ఉన్నాను, నాకు ఉన్నటువంటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇవి అని చెప్పి దేవుని సేవకుల దగ్గరకు వచ్చి తమ సమస్యలను విన్నవించుకొని వారి ప్రార్థనా సహాయం ద్వారా మేలు పొందుకొని ముఖం కూడా చూపించని వారు, వీపు చూపించి అట్లే వెళ్ళిపోయేవారు ఎంతమంది లేరు. చాలామంది క్రైస్తవుల ఉండి కూడా ఉపవాసం ఉంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, చర్చి పనులలో బిజీగా ఉంటున్నాం, మినిస్ట్రీ నడిపిస్తున్నాం, ఎన్నెన్నో మాటలు చెప్తూ ఉంటారు. కానీ ఎక్కడైతే మేలు పొందుకున్నారో, ఏ దేవుని సేవకుని ప్రార్థన ద్వారా ఉపకారం పొందుకున్నారో, మేలు పొందుకున్నారో ఆ దైవ సేవకుని మర్చిపోతూ ఉన్నారు.
అంతకుముందు బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని సేవకుని దగ్గరకు వచ్చి, అన్న నా కుటుంబ పరిస్థితి ఇది, నా పిల్లలకు నేను కనీసము భోజనం కూడా సరిగ్గా పెట్టుకోలేకపోతున్నాను, అప్పు సమస్యలతో ఉన్నాను, నిరాశ పడిపోయినాను, కృంగిపోయినాను, దిగులు పడిపోతున్నాను, ఎన్నో విషయాల్లో తమ సమస్యలను చెప్పుకొని ప్రార్థన సహాయం ద్వారా మేలు పొంది ఉన్నతమైన స్థితిలో ఉండి ఈరోజు ఎంతమంది దైవ సేవకులకు కృతజ్ఞత చూపకుండా వీపు చూపిస్తున్నారు. అంత మాత్రమే కాదు, వారి గురించి వెనకాల ఎగతాళిగా మాట్లాడేవారు ఎంతమంది లేరు. దైవ సేవకుల హృదయాన్ని బద్దలు చేసే మాటలు మాట్లాడేవారు ఎంతమంది లేరు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మేలు చేసినటువంటి వారికి కీడు చేస్తే అలాంటి వారి ఇంట నుండి కీడు తొలగిపోదు, శాపం తొలగిపోదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి కృతజ్ఞత చూపండి. ఒకసారి మీ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోండి. ఈరోజు నువ్వు ఉన్నటువంటి ఈ స్థితికి కారణం నీ వెనకాల నీ కొరకు ప్రార్థించిన, నీకు సహాయం చేసినటువంటి దేవుని సేవకులు ఉండొచ్చు, విశ్వాసులు ఉండొచ్చు, సహోదరులు ఉండొచ్చు, పొరుగువారు ఉండొచ్చు, ఎవరైనా ఉండవచ్చు. వారికి మీరు కృతజ్ఞత చూపండి. జ్ఞాపకం చేసుకోండి, అయ్యో నేను ఈ స్థితిలో ఉండడానికి పలానా రోజు పలానా వాళ్ళు ఇచ్చిన సలహానే కదా, వారు ఇచ్చినటువంటి సూచనే కదా, వాళ్ళు ఇచ్చినటువంటి మార్గమే కదా, వాళ్ళు చూపిన మార్గమే కదా, వాళ్ళు చేసిన సహాయమే కదా అనేటువంటి విషయాన్ని తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. కృతజ్ఞత చూపలేకపోవడం అనేది సాతాను లక్షణం. మేలు చేసేవాడు దేవుని సంబంధి, కీడు చేసేవాడు దేవుని చూసినవాడు కాడు. యేసుక్రీస్తు ప్రభువారు 10 మందిని స్వస్థపరిచినారు, కానీ 9 మంది తిరిగి రాలేదు. ఒక్క వ్యక్తి మాత్రం కృతజ్ఞత చాటుకోవడానికి తిరిగి వచ్చి తను తాను కనపరుచుకుంటున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నేను 10 మందిని శుద్ధి చేశాను కదా, స్వస్థపరిచాను కదా, మరి ఆ 90 ఎక్కడ? ఆ 9 మంది ఎక్కడున్నారు? కేవలం కృతజ్ఞతను చూపడానికి ఒక్క అన్యుడే వచ్చాడా? ఒక్కడే కృతజ్ఞత చూపడానికి వచ్చాడు. మిగిలిన 9 మంది మేలు పొంది మర్చిపోయినారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ ఒక్క వ్యక్తి, కృతజ్ఞత చూపినటువంటి ఆ ఒక్క వ్యక్తి అన్యుడు. ఈ రోజుల్లో అన్యులకు ఉన్నటువంటి మనసు కూడా క్రైస్తవులకు లేకపోవడం అనేది చాలా విచారకరమండి. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మేలు పొందుకున్న తర్వాత మనం మర్చిపోయేవారుగా కాక, ఎన్నడూ కూడా వారికి కృతజ్ఞత చూపలేని వారంగా కాకుండా పొందినటువంటి మేలుకు కృతజ్ఞత చూపాలి. పొందినటువంటి సహాయానికి తప్పకుండా మనం కృతజ్ఞతను చూపించాలి. అలాగే మీరు దేవుని సేవకులైనా, విశ్వాసులైనా, ఇరుగు పొరుగు ఎవరైనా సరే ఇతరులకు మేలు చేసిన తర్వాత, అయ్యో నేను చేసినటువంటి మేలుకు శిక్షను అనుభవిస్తున్నానే, నేను ఎంతోమందికి మేలు చేస్తే వారు నన్ను ఎగతాళిగా మాట్లాడుతున్నారే, నా వెనకాల తీర్పు తీర్చి మాట్లాడుతున్నారని దిగులు పడాల్సిన పని లేదండి. దేవుని బిడ్డలారా, చేసినటువంటి మేలు ఎక్కడికి పోదు, అది ప్రతిఫలంగా తిరిగి తప్పకుండా వస్తుంది. కాబట్టి అలసిపోవద్దండి, నిరుత్సాహపడవద్దండి, అధైర్యపడవద్దండి. నువ్వు చేసినటువంటి మేలుకు ప్రతిగా దేవుడు తప్పకుండా నీకు ప్రతిఫలాన్ని త్వరలోనే ఇవ్వబోతున్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల ఆయన, జీవంగల దేవానికి వేలాది స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మీరు మాట్లాడుతున్న మాటకై వందనాలు. మేలు చేయటందు మేమెన్నడూ విసుగు చెందనివ్వద్దు. అలాగే మేలు పొందుకున్నటువంటి వారు తమకు మేలు చేసిన వారి ఎడల కృతజ్ఞతను చూపమని కూడా మీరు సెలవిస్తున్నారు. కృతజ్ఞతను చూపాలి, వెనక్కి తిరిగి చూసుకోవాలి. ఇప్పుడున్న స్థితికి ఎవరెవరు సాయం చేశారో వారందరినీ జ్ఞాపకం చేసుకోవాలి. నా ప్రియమైన ప్రభువా, అన్యులలో కృతజ్ఞత భావం ఎంతుంది నాయన. అన్యునుకున్న మనసు కూడా మనిషికి, మానవునికి, క్రిస్టియన్స్కి లేకపోవడం చాలా విచారకరమయ్యా. దయచేసి తండ్రి మీరే కనికరించండి ప్రభువా. మేలు చేసేవాడు దేవుని సంబంధి, కృతజ్ఞత చూపకపోవడం అనేది సైతాన్ లక్షణం. అలాంటి లక్షణాలను మేమెన్నడూ కలిగి ఉండకుండా కాపాడండి. ఎంతమంది దైవ సేవకులు అపాయంలో ఉన్నప్పుడు ప్రార్థించుంటారు, అనారోగ్యంలో ఉన్నప్పుడు ప్రార్థించుంటారు, అవమానంతో కృంగిపోయినప్పుడు ప్రార్థించుంటారు, పిల్లల్ని పోషించుకోలేక నిరాశ చెందినప్పుడు ప్రార్థించుంటారు. ప్రార్థన సహాయం ద్వారా మేలు పొంది వెనకాల ఒకటి ముందు ఒకటి మాట్లాడి ఇతరుల మనసు గాయం చేయడం ఇంకా ఘోరం నాయన. అలాంటి మనసు ఎన్నడూ కూడా మా ప్రియులలో లేకుండా కాపాడండి తండ్రి. ఇంకా ఎంతమంది బిడ్డలు, దైవ సేవకులు, విశ్వాసులు నాయన, మరి నిన్ను ఎరిగినటువంటి బిడ్డలు మేలు చేసి 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 అలసిపోని వద్దండి ప్రభువా. తప్పకుండా నువ్వు ప్రతిఫలం దయచేసి దేవుడు, విసుగు చెందని వద్దండి. ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు నాయన, ఎక్కడికి మేలు పోదయ్యా. తప్పకుండా ప్రతిఫలాన్ని మీరు తొందరలోనే ప్రజలకు ఇవ్వబోతున్నారు, మీ బిడ్డలకు ఇవ్వబోతున్నారు. నమ్మి విశ్వసించి వాగ్దానంపై చేతులుంచి వాక్యాన్ని హృదయంలో మననం చేసుకుంటూ విశ్వాసంతో నీ వైపుకు చూసి నడువుటకు సాయం చేయమని, ఈ దినమంతా నీ సన్నిధిని మాతో ఉంచమని, ప్రార్థనాత్మను కలిగి జీవించడానికి సాయం చేయమని. ఈ రోజంతా మేము ప్రార్థనాత్మను కలిగి ఉన్నాం, వేకుజాము లేచేసే ప్రార్థన ద్వారా. కాబట్టి మా పనుల భారం మనల్ని ఎక్కడ అలసిపోకుండా కాపాడమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి ఈ వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ప్రార్థన అవసరాలను కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. దయచేసి దేవుని బిడ్డలారా, మరి ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే క్రీస్తు ప్రభువారికి మీ హృదయాన్ని ఇవ్వండి. ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే
క్రీస్తు ప్రభువారికి మీ హృదయాన్ని ఇవ్వండి. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఆయన కాచిన విలువైన రక్తంలో కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ, నిరీక్షణ, పాప క్షమాపణ దొరుకుతుంది. ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి. ఆయన ఆహ్వానాన్ని తృణీకరించవద్దండి. దేవుడు మీ ఆత్మను రక్షించును గాక. గాడ్ బ్లెస్ యూ.